పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. సుమారు 3000 కార్లతో వెళ్తున్న కార్గో షిప్ నీట మునిగింది. మెక్సికోకు 3000 కార్లతో వెళ్తున్న ఓ రవాణా నౌక ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో మునిగిపోయింది. కొన్ని వారాల క్రితం ఈ నౌకలు మంటలు చెలరేగిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ రవాణా నౌకలో మొత్తం 3000 కార్లు ఉండగా అందులో 800 ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. అలాస్కాలోని అలూటియన్ దీవి వద్ద తాజాగా ఈ నౌక మునిగిపోయిందని లండన్ కు చెందిన ఓడ నిర్వహణ సంస్థ తెలిపింది. అయితే ఈ ఘటన తర్వాత అంత పెద్దగా కాలుష్యం వెలువడలేదని యుఎస్ కోస్ట్ గార్డ్ ప్రతినిధులు తెలుపుతున్నారు. కాలుష్య నియంత్రణ పరికరాలు కలిగిన 2 సాల్వేజ్ టగ్లను అక్కడ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జూన్ 3న ఈ రవాణా నౌకలో అగ్ని ప్రమాదం జరిగిందని తమకు సమాచారం వచ్చిందని యుఎస్ కోస్ట్ గార్డ్ తెలిపారు. ప్రమాదం సమయంలో నౌకలో 22 మంది సిబ్బంది ఉండగా వారందరూ లైఫ్ బోట్ల ద్వారా బయటపడ్డారని వివరించారు. సమీపంలోని మర్చెంట్ మైరన్ అనే మరో నౌక వారిని రక్షించిందన్నారు. ఓడకు వెనుక భాగంలో ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలు ఉండడంతో పెద్ద మొత్తంలో పొగలు కనిపించాయని ప్రమాద సమయంలో కోస్ట్ గార్డ్ అధికారులు నౌక సంస్థ తెలిపాయి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్. పూరా లోకల్.